ఇంటర్ విద్య చాలా కీలకమైనదే అని ప్రతి విద్యార్థి బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని డిఐఈఓ రవీందర్ రెడ్డి సూచించారు. పరీక్షలు సమీపిస్తున్న వేళ విద్యార్థులు బాగా ప్రిపేర్ కావాలని అన్నారు. విద్యార్థులు 100% కళాశాలకు హాజరు అయ్యేలా తల్లిదండ్రులు కృషి చేయాలని కోరారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, అక్కెనపల్లి మోడల్ స్కూల్, నర్మెట కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను డిఐఈఓ రవీందర్ రెడ్డి తనిఖీ చేపట్టారు. ఈ మేరకు కళాశాలలో రికార్డులను, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను, తరగతి గదుల్లో విద్యాబోధనను పరిశీలించారు. ఈ సందర్భంగా నంగనూరు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శివకోటితో కలిసి డిఐఈఓ రవీందర్ రెడ్డి మాట్లాడారు. ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ ఆదేశాల మేరకు కళాశాలలను తనిఖీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు అకాడమిక్ యాక్టివిటీస్ కోసమై పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతున్నారు అనే అంశంపై 100% హాజరు శాతం పెంచేందుకు వారిలో ప్రోత్సాహం నింపేందుకు తనిఖీ చేపట్టడం జరిగిందని చెప్పారు. ఇటీవల ప్రభుత్వం కళాశాలల మరమ్మతుల కోసమై 56 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని, అందులో నంగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 14 లక్షల రూపాయల నిధులను కేటాయించడం జరిగిందన్నారు. డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు నవంబర్ 1 నుండి 15 వరకు రాష్ట్రంలో అన్ని కళాశాలలను తనిఖీ చేయాలని ఆదేశించారు. అందులో భాగంగా సిద్దిపేట జిల్లాకు స్పెషల్ ఆఫీసర్ మేడ్చల్ డిఐఓ కిషన్ గారు, నేను మరియు డిప్యూటీ సెక్రటరీ పద్మ గారు, మేము ముగ్గురం కలిసి జిల్లాలో గల 83 ప్రభుత్వ కళాశాలను, 24 ప్రైవేట్ కళాశాలను తనిఖీ చేస్తాము. అందులో భాగంగా ఈరోజు నంగనూరులో గల గవర్నమెంట్ జూనియర్ కళాశాలను మరియు మోడల్ స్కూల్ను, కేజీబీని తనిఖీ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలలో ఇటీవల మైనర్ రిపేర్స్ గురించి ప్రభుత్వం 56 కోట్ల రూపాయల డబ్బులు కేటాయించింది. అందులో భాగంగా నంగనూరు కళాశాలకు 14 లక్షల రూపాయలు రావడం జరిగింది. ఈ మైనర్ రిపేర్ వర్క్స్ మరియు విద్యార్థులకు అకాడమిక్ యాక్టివిటీస్ మరియు పరీక్షలకు ఏ విధంగా ప్రిపేర్ అవుతుందని తెలుసుకోవడానికి, విద్యార్థుల హాజరు శాతం పెంచడానికి, విద్యార్థుల లోపల స్ఫూర్తి నింపడానికి, పేద విద్యార్థులు కాబట్టి కష్టపడి చదివి తల్లిదండ్రులకు, కళాశాలకు పేరు తెచ్చే విధంగా వాళ్ళని మోటివేట్ చేయడానికి మా ఇన్స్పెక్షన్ వినియోగించుకుంటున్నాం.